నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష కార్తిక్ 2912. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ అండి. ఈరోజు వీడియోలో క్రిస్మస్ స్పెషల్గా ప్లమ్ కేక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అండ్ ప్లమ్ కేక్ అంటే మైదా పిండి వేసేసి డ్రై ఫ్రూట్స్ వేసేసి ఏదో చేస్తున్నాం అన్నట్టు కాకుండా పర్ఫెక్ట్గా మనకి బేకరీ టేస్ట్ రావాలి అంటే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పర్ఫెక్ట్ కొలతలతో అలాగే ఎగ్జాక్ట్ టిప్స్ని కూడా మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మీరు ఇదే విధంగా వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఇంట్లో ట్రై చేస్తే పర్ఫెక్ట్ ప్లమ్ కేక్ని అదే టేస్ట్తో అదే టెక్స్చర్తో ఇంట్లోనే ఈజీగా చేసేస్తారు. మరి లేట్ చేయకుండా ఈ ప్లమ్ కేక్ ప్రాసెస్ని ఇంట్లోనే ఎలా ఈజీగా చేసుకోవాలో చూసేద్దాం పదండి. మనకి ప్లమ్ కేక్ చేసుకోవటానికి గ్రేప్ జ్యూస్ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ కావాలండి. సో నేనైతే గ్రేప్ జ్యూస్ యూస్ చేస్తున్నాను. నార్మల్గా అయితే ఫర్మెంటెడ్ గ్రేప్ జ్యూస్ యూస్ చేస్తారండి. 3/4 కప్ గ్రేప్ జ్యూస్ యూస్ చేస్తున్నాను నేను. ఈ గ్రేప్ జ్యూస్ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా బయట ఇన్స్టాంట్గా గ్రేప్ జ్యూసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. సో అవైనా తెచ్చి మనం యూస్ చేసుకోవచ్చు. లేదు గ్రేప్ జ్యూస్ లేదు అంటే ఆరెంజ్ జ్యూస్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో ఇందులోనే నేను 1 టేబుల్ స్పూన్ రెగ్యులర్ కిస్మిస్ యూస్ చేస్తున్నానండి. అండ్ అలానే 2 టేబుల్ స్పూన్స్ చిన్న చిన్న ముక్కలుగా తురుముకున్న జీడిపప్పు అండి. జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకుంటున్నాను. అలానే 2 టేబుల్ స్పూన్స్ టూటీ ఫ్రూటీ యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు 2 టేబుల్ స్పూన్స్ బాదం పిక్కలండి, చిన్న చిన్న ముక్కలుగా తురుముకున్న బాదం పిక్కలు యాడ్ చేస్తున్నాను. దాంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ చెర్రీస్, 2 టేబుల్ స్పూన్స్ యాప్రికాట్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఖర్జూరం అండి, పిక్క తీసేసిన ఖర్జూరం చిన్న చిన్న ముక్కలుగా తురుముకొని వేసుకున్నాను. అండ్ అలానే అందులో పుచ్చగింజలు కూడా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ప్లమ్ కేక్లో మనకి ఫ్రూట్స్ క్వాంటిటీ ఎక్కువగానే ఉంటుందండి. నేను చెప్పి ఈ కొలతలతో ఎగ్జాక్ట్గా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. నేను యూస్ చేసే ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉండేవే. ఇన్ కేస్ మీకు ఏమైనా దొరకకపోతే వాటిని స్కిప్ చేసేయచ్చు. ఈ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. సో వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా జ్యూస్ అబ్జర్వ్ చేసుకుని సాఫ్ట్ అవ్వాలి. సో ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. సో నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచి బయటికి తీసిన తర్వాత చూస్తే మనకి ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా సాఫ్ట్గా అయిపోయాయండి జ్యూస్ అబ్జర్వ్ చేసుకుని. సో ఇవి మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో 1/4 కప్పు షుగర్ వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని షుగర్ని క్యారమలైజ్ చేసుకోవాలండి. సో షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులో 1/2 కప్ బాయిల్డ్ వాటర్ వేసుకోవాలండి. సో లో ఫ్లేమ్లో పెట్టుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ క్యారమలైజ్ వాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనం షుగర్కి క్యారమలైజ్ చేసుకోవడానికి పెట్టినప్పుడే పక్కన ఇంకొక స్టవ్ మీద 1/2 కప్ వాటర్ బాయిల్ చేసుకొని పెట్టుకోవాలండి. సో ఇలా క్యారమెల్ వాటర్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న క్యారమెల్ వాటర్ని మనం ఫ్రూట్ మిక్స్లో యాడ్ చేసుకోవాలండి. సో మనకి ప్లమ్ కేక్లో కావాల్సిన మెయిన్ ఫ్రూట్ మిక్స్ రెడీ అయిపోయిందండి. సో మనకి ఈ మిక్స్ వల్లే మన కేక్కి ఆ టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా వస్తుంది. సో ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుని పక్కన వేరే బౌల్ తీసుకొని ఇందులో 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 యాలక్కాయ, 2 లవంగాలు, చిన్న ముక్క సొంటి, ఒక చిన్న ముక్క జాజికాయ తీసుకొని వీటిని క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. సో ఇప్పుడు మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని దీంట్లో 1/4 కప్ షుగర్ యాడ్ చేసుకుని దాంట్లో ఇందాక మనం క్రష్ చేసి పెట్టుకున్న ఈ మసాలా అంతా వేసేసుకుని బాగా స్మూత్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒకసారి మళ్ళీ ఏమైనా ఉంటే కనుక గ్రైండ్ చేసుకొని దాంట్లోని 1/3 కప్ ఆయిల్ అంటే కనుక 1/3 కప్ బటర్ యాడ్ చేసుకోవాలండి. దాని తర్వాత ఇందులో 1/4 కప్ పెరుగు వేసుకుని మిక్స్ అంతా కూడా బాగా స్మూత్ అండ్ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలండి. సో అలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకుంటే క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది కదండి. సో ఈ టెక్స్చర్లో వచ్చిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. సో తీసుకుని దాంట్లో 1 కప్ మైదా పిండి వేసుకోవాలి. అండ్ అలానే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలండి. సో కోకో పౌడర్ అనేది ఆప్షనల్ మాత్రమే. సో వేసుకుంటే మంచి టెక్స్చర్ అండ్ టేస్ట్ వస్తుంది, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. సో వీటన్నిటిని బాగా జల్లించుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని జల్లించుకోవటం వల్ల ఏంటి అంటే కేక్ అనేది లంప్స్ ఫామ్ అవ్వకుండా వస్తుందండి. సో దానికోసమని మనం ముందుగా చేసి పెట్టుకున్న బటర్ మిక్స్ని ఇందులో యాడ్ చేసేసుకుని విస్కర్ కానీ స్పాచులా కానీ తీసుకుని
మిక్స్ చేసుకోవాలండి. విస్కర్తో అయితే ఏదైనా ఓన్లీ వన్ డైరెక్షన్లో మాత్రమే మిక్స్ చేసుకోవాలి. అది స్పాచులాతో అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఎలా పడితే అలా మిక్స్ చేయకూడదండి. సో అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్రూట్ మిక్స్ని ఇందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. సో ఏదైనా వన్ డైరెక్షన్ మాత్రమే ఈ ఫ్రూట్ మిక్స్ కొద్దిగా వేసుకుంటూ మన బ్యాటర్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో అలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటా లమ్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా స్మూత్ టెక్స్చర్ వచ్చేంతవరకు కూడా మనం కొద్దిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. రిమైనింగ్ హాఫ్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. సో అలా ఎంత బాగా మనం మిక్స్ చేసుకుంటే మనకి కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో అలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని మన బ్యాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. సో ఇన్ కేస్ మీకు కనుక మనకి థిక్గా అయితే అందులో కొంచెం కాచి చల్లార్చిన పాలు కొంచెం యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్యాటర్ని. సో అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదండి బ్యాటర్ కన్సిస్టెన్సీ. సో ఈ విధంగా ఉండాలి. సో అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇదైతే 8x4 ఇంచెస్ అండి. సో ఈ కేక్ టిన్ని తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని బటర్ పేపర్ వేసుకుంటండి. బటర్ పేపర్ లేదు అంటే కనుక మనం మైదా పిండితో కొంచెం డస్టింగ్ చేసుకొని ఈ బ్యాటర్ అంతా కూడా వేసేసుకోవాలి. సో అలా వేసుకుని దీన్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ట్యాప్ చేయాలి బాగా. సో అలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా పోతాయండి. సో అప్పుడు కేక్ మనకి పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది ఎయిర్ బబుల్స్ లేకుండా. మనం ఏ కేక్ తయారు చేసుకున్నా సరే మనం వేసుకున్న ఆ కేక్ టిన్లో హాఫ్ మాత్రమే వేయాలండి బ్యాటర్ని. కేక్ పొంగుతుంది కాబట్టి. సో అలా హాఫ్ వేసుకున్న తర్వాత దాన్ని బాగా ట్యాప్ చేసుకోవాలి. సో అలా ట్యాప్ చేసుకున్న తర్వాత దానిపైన మరికొన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు ముందుగా 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్న ఒక గిన్నెలో దీన్ని మనం బేక్ చేసుకోవాలండి. వితౌట్ ఓవెన్ చేస్తున్నాం కాబట్టి. సో అడుగు మందంగా ఉన్న గిన్నెలో ఒక లేయర్ అంతా ఇసుక వేసుకొని దాంట్లో ప్లేట్ కానీ స్టాండ్ కానీ పెట్టుకొని కేక్ని బేక్ చేసేసుకోవడమే. సో ఇది 50 మినిట్స్ పాటు కుక్ అవ్వాలండి. 25 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 25 మినిట్స్ లో ఫ్లేమ్లో. ఈ కేక్ అనేది మనకి నిదానంగా ఉడికితేనే స్పంజినెస్ కానీ మాయిశ్చర్ కానీ బాగా వస్తుంది కేక్కి. సో అవెన్లో చేసుకున్న వాళ్ళైతే 170 డిగ్రీస్ దగ్గర 50 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. సో టూత్పిక్ పెట్టి చూస్తే మనకు తెలిసిపోతుంది. టూత్పిక్ నీట్గా వస్తే కేక్ అంతా బేక్ అయిపోయినట్టు. సో ఇప్పుడు దీన్ని లిడ్ ఓపెన్ చేసి కంప్లీట్గా కూల్ అయిపోనివ్వాలండి. అది కూడా మనం కవర్ చేసుకుని మూత పెట్టుకొని చల్లార్చుకోవాలి. లేదు అంటే కనుక ఇందులో ఉన్న మాయిశ్చర్ అంతా పోతుంది బయటికి. సో అలా కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత డీమోల్డ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా డెలిషియస్గా ఉండే బేకరీలో దొరికే క్రిస్మస్ ప్లమ్ కేక్ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవే ఇంగ్రీడియంట్స్తో, ఇవే టిప్స్తో, ఇవే క్వాంటిటీస్తో మీరు మీ ఇంట్లోనే పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో దొరికే ప్లమ్ కేక్ని మీ చేతులతో మీరే తయారు చేసుకోవచ్చండి. మరి ఈ కేక్ని ఈ క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయటం మర్చిపోకండి. సో చూసారు కదండి ఇవాళ వీడియోలో క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ని. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి క్విక్ అండ్ సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.